Excuse me, ma'am. Come in. మేడం ఏంటి విషయం? అదే మేడం, మీరు ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్ సంయుక్తకి 6 months పే అడ్వాన్స్ ఇవ్వమని చెప్పారంట కదా? అవును నిత్య, నేను మామూలుగా 6 months శాలరీ ఇవ్వమని చెప్పాను. కానీ తన ఫైలు, తన ఇన్వెస్టిగేటింగ్ డేటా ఇదంతా చూసిన తర్వాత తప్పు చేశానేమో అనిపిస్తోంది. మీరు ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు నన్ను ఒకసారి అడుగుంటే బాగుండేది. అవును, యూర్ రైట్ నిత్య, నాకు అలాగే అనిపించింది. తన వర్క్ ప్రొఫైల్, తన చదువు అన్నీ చూశాక 50% శాలరీ హైక్ చేసి తనకి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్ ఇస్తే బాగుండేదేమో అనిపించింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ గురించి ఇంత కేర్ తీసుకునే మేనేజ్మెంట్ ఉంటే అసలు ఎవ్వరికీ ఏ సమస్యలు ఉండవు. నువ్వు చెప్పింది నిజమే. ఇలాంటి వాళ్ల కోసం ఎంత కష్టపడైనా సరే కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి అనిపిస్తుంది. రియల్లీ పూజ మేడం గ్రేట్. ఏం మాట్లాడుతున్నారు మేడం? సంయుక్త చేస్తున్న పనికి మనం ఇప్పుడిస్తున్న శాలరీ ఎక్కువ. మీరు వర్క్ చూసి తనని మెచ్చుకుంటున్నారు గాని తనకి అంత సీన్ లేదు. అదంతా వాసు క్రెడిట్. వాసు క్రెడిట్ వాసుకి ఇద్దాం నిత్య, కానీ తను ఇండివిజువల్గా కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేసింది. నువ్వు నోటీస్ చేయలేదనుకుంటా. మీరు ఎన్నైనా చెప్పండి, 3rd కేటగిరీ ఎంప్లాయీకి మీరు ఇలా 6 months శాలరీ అడ్వాన్స్గా ఇవ్వడం నాకేమీ నచ్చలేదు. నీకెందుకు నచ్చాలి? మేడం, నేను ఈ కంపెనీ సీఈఓని. నాకంటూ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. నేను ప్రొప్రైటర్ని. ఈ కంపెనీ ప్రొప్రైటర్ ఓనర్షిప్ మీద రన్ అవుతుంది. ఇక్కడ అన్ని నిర్ణయాలు నేనే తీసుకోవచ్చు. సో నువ్వేమీ బాధపడకు. సంయుక్తం చూసి మిగతా ఎంప్లాయీస్ కూడా ఇలాగే వచ్చి వాళ్ల బాధలు చెప్పుకుంటే ఎంతమందికి ఇస్తారు మేడం? అందుకేగా మన మిగతా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవరిది నిజమైన ప్రాబ్లమో, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో తెలుసుకోలేకపోతే మనమెందుకు, మన తెలివితేటలెందుకు? అది మన జాబ్ నిత్య. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. సరే సరే, ముందు నువ్వు అకౌంట్స్ వాళ్ళ దగ్గర చెక్ తెచ్చుకో. నాకు బయట పనుంది, తోడుగానే వస్తావా? రా పద, ఇంటికెళ్దాం పద. నువ్వు అడగకుండానే నీకు చాలా చేయాలి అనిపిస్తుంది. అలాంటిది నువ్వు అడిగితే కాదంటానా? నిత్య, నేనొకటి అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి మేడం? నీకు సంయుక్తకి మధ్య ఏమైనా గొడవలున్నాయా?